విజ్ఞప్తి ఏమిటంటే ఇప్పటికే సిపి రామగుండం శ్రీనివాస్ ఐపీఎస్ సార్ ఆదేశాల మేరకు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా, మా డీజీపీ గారు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నార్కోటిక్స్ అంటే మాదక ద్రవ్యాలు ఏ రూపంలో ఉన్నా దానిపైన జీరో టాలరెన్స్ ఉంటుంది. పర్టికులర్గా మంచిర్యాల జిల్లాలో మనకు మేము అబ్జర్వ్ చేస్తే కనిపించేది గాంజాయి వాడకం ఎక్కువ ఉంది. దీంట్లో కూడా మన దగ్గర పండించడం కానీ మన దగ్గరకు ఎక్కువ చేయడం ఉత్పత్తి కానీ తక్కువ ఉంది. మన దగ్గర మెయిన్ బలార్షా, చంద్రాపూర్ లాంటి అండ్ ఖమ్మం అండ్ విశాఖపట్నం మనకు ట్రైన్ కనెక్టివిటీ ఉంది కాబట్టి వీళ్ళు ట్రైన్ ద్వారా వెళ్ళడము కొద్ది మోతాదులో 1 kg 2 kg తీసుకొని రావడము, ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అమ్మడం జరుగుతుంది. రీసెంట్గా మనము 300 మందికి సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేసినాం పాత నేరస్తుల పైన. ఇంకొక 300 మంది మా రాడార్లో ఉన్నారు. వాళ్ళు అనుమానితంగా గాంజాయి తాగుతురనే సమాచారం ఉంది. వాళ్ళందరిపైన కూడా ప్రత్యేకమైన నిఘా పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే టాస్క్ ఫోర్స్ అండ్ ఏసీపీ అండ్ ఇన్స్పెక్టర్ వాళ్ళ టీం ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకా వీళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు దాదాపు 35 మంది వీళ్ళతోటి కొన్నవాళ్ళు, సేవించే వాళ్ళు ఉన్నారు. ఆ 35 మందిని కూడా ఒక్కొక్కరిని పిలిచి విచారణ చేస్తున్నాము. కాబట్టి ప్రజలు కూడా ముందుకు రావాలని కోరుతున్నాం. పోలీసు ఇది సామాజికమైన నేరం. పోలీసు ఒక్కరే, ప్రభుత్వం ఒక్కరే చేస్తే సక్సెస్ కావడం అనేది కొంతవరకు సాధ్యమవుతుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో మీ పిల్లవాడు కానీ, మీ బంధువులు కానీ, మీ దగ్గర వాళ్ళు కానీ, మీ స్నేహితుడు కానీ ఎవరైనా గాంజా లాంటి మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నట్టు తెలిస్తే మాకు సమాచారం ఇవ్వండి. మీరే సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళ మీద క్రిమినల్ కేసు లేకుండా మనకు మంచిర్యాలలో డిఅడిక్షన్ సెంటర్ ఉంది. మంచి ప్రఖ్యాతిగాంచిన మంచి అనుభవం ఉన్న సైకాలజిస్టులు ఉన్నారు. వాళ్ళు డిఅడిక్షన్కి సంబంధించి వాళ్ళని ఆ మహమ్మారి నుంచి బయటపడడం కోసము వాళ్ళు ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తారు. మేము కూడా సహకరిస్తాం. మీ బంధువులు కానీ, మీ దగ్గర వాళ్ళు కానీ మా వాడు ఇలా అలవాటు పడ్డాడు వానికి సహకరించండి అంటే ఎట్టి పరిస్థితుల మీద వాళ్ళ మీద మేము క్రిమినల్ కేసు పెట్టాం. కేవలము వాళ్ళని సంస్కరించడమే మా బాధ్యత, వాళ్ళని శిక్షించడం కాదు. కాబట్టి చాలామంది ఏంటంటే దగ్గర వాళ్ళు ఉన్నట్లయితే పోలీసులు చెప్తే ఏమంటే మావాడి మీద క్రిమినల్ కేసు అవుతుంది, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, ఎక్కువ ఐటీఐ చదివే పిల్లలు ఉన్నారు, పాలిటెక్నిక్ చదువుతున్నారు, వాడి లైఫ్ ఆగమవుతుంది, చేతులారా మా తల్లిదండ్రులు మేమే మా పిల్లలు